నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తే పోకో M7 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏంది, యూనిక్ ఫీచర్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. అవి కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే మాత్రమే ఫ్లిప్కార్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్నాయి. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి. కానీ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి ఫ్లిప్కార్ట్ నుంచి చూపిస్తున్న ఫ్లిప్కార్ట్ వాళ్ళ క్రెడిట్ వాళ్ళకే. అండ్ ఇక్కడ నేను రికార్డింగ్ చేసే టైంకి మాత్రము స్మార్ట్ ఫోన్ సేల్స్ ఉన్నాయి. సో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది, మంచి కెమెరా కూడా ఉంది. ఇక్కడ కొన్ని హైలైట్ చూసుకుందాం. సో హైలైట్స్కి వచ్చేసరికి అయితేనేమో ఫ్లిప్కార్ట్లోనే మినిట్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ తీసుకొస్తారు. సో 7025కి 7025 అల్ట్రా ప్రాసెసర్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. స్లైడ్ కొంచెం బూస్ట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ ఉంటుంది, అదొకటే. ఏఐ నైట్ మోడ్తో పాటు కూడా వస్తుంది అనమాట బై. సో 2000 బ్రైట్నెస్, ఏఐ జూమ్, 5110 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, 45 ఛార్జర్, డ్యూయల్ టోన్ డిజైన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుందంట బై. అండ్ ఇక్కడ చూసుకుంటే మంచి సెగ్మెంట్లో వస్తుంది. మెయిన్ ఏంటంటే సోనీ వాళ్ళ కెమెరా నాకు నచ్చింది. LYT 600 OS డ్యూయల్ కెమెరాతో పాటు వస్తుంది, అదొకటి. సైడ్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ లాకర్ కీస్ అండ్ సిమ్ స్లాట్ కింద ఉన్నట్టుంది, ఇక్కడ కింద ఉంది. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మీకు ఇది అయా బ్లాస్ట్ వస్తుంది, 3.5 జాక్, డ్యూయల్ స్పీకర్స్, డ్యూయల్ మైక్, కింద సిమ్ స్లాట్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఫీచర్ ప్యాక్డ్ ఫుల్ అన్ని ఫీచర్స్తో పాటు వస్తుంది స్మార్ట్ ఫోన్. ఇక్కడ మీకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 15,000 ఉంది. తర్వాత 250GB స్టోరేజ్ 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 17,000 అంటే 17,000 ఉంది. సో నేనైతే బేస్ వేరియంట్ తీసుకోండి అంటాను. ఇక్కడ ఇంకొంచెం కార్డ్ ఆఫర్స్ వస్తున్నాయి, మీకు ఇంకా తక్కువకి వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకొంచెం హైలైట్లో చూసుకుంటే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ రియర్ డ్యూయల్ కెమెరా సెటప్. సో ఇది 50 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ అండ్ ఇది 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, ప్లస్ 6.6 ఇంచెస్ డిస్ప్లే. మనం కొంచెం స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకుంటే స్మార్ట్ ఫోన్లో ఏమొస్తాయంటే బై, స్మార్ట్ ఫోన్ వస్తుంది, 45 వాట్స్ ఛార్జర్, టైప్-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, ప్రొటెక్షన్ కేస్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు బై డిస్ప్లే 6.6 ఇంచెస్ వస్తుంది, ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు వస్తుంది, AMOLED డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చాలా మంచిగా ఉంది. Android 14 అండ్ ప్రాసెసర్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మినిటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. స్టాండలోన్ అండ్ నాన్ స్టాండలోన్ నెట్వర్క్స్ కూడా రెండింటికి 5G నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసిరన్నమాట. రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. అండ్ 128GB వేరియంట్ స్టోరేజ్, 6GB ర్యామ్ వేరియంట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంది. డ్యూయల్ కెమెరా సెటప్, OS రెండు కూడా సపోర్ట్ ఉన్నాయి. సోనీ వాళ్ళ LIT 600 కెమెరా మంచిగా ఉంది. కెమెరాతో పాటు 1080 అండ్ ఆల్సో 30 FPS రికార్డింగ్స్ అయితే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్-C పోర్ట్ వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, 2.4 GHz 5 GHz. ఇక్కడ ఫీచర్స్ బాగున్నాయి, నాకైతే ఇక్కడ ఫీచర్స్ బాగానే వచ్చినాయి. అండ్ బ్లూటూత్ వర్జన్ చూసుకుంటే బ్లూటూత్ వర్జన్ 5.3 ఇవన్నీ కూడా చాలా మంచిగా పెట్టిర్రు అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హైపర్ OSతో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ Android 14. సో ఆబ్వియస్గా 2 OS అప్డేట్స్ వస్తాయి. సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, ఆంబియంట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ఎయిర్ కంపాస్ అండ్ జైరోస్కోప్. సో సెన్సార్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు, కానీ ఇక్కడ ఫీచర్స్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. సో సెన్సార్స్లో కొంచెం వెనక్కి ముంగడుగా అనుకున్నా కానీ కాలేదు. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే ఇది సింగిల్ లొకేషన్ వస్తున్నట్టు, GPS, గ్లోనస్, బైటూస్ అండ్ గ్యాలియస్తో పాటు వస్తుంది. నావిగేట్ అయితే ఇక్కడ నాకేం కనిపించలేదు, మన ఇండియన్ వాళ్ళదన్నమాట. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5110 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, 190 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది బై. సో ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది స్మార్ట్ ఫోన్ అయితే ఇట్లా. ప్లస్ 190 గ్రామ్స్ వెయిట్ అంటే కొంచెం పట్టుకోవడానికి జర బాగానే ఉంటుంది. ప్లస్ 5000 అంటే ఇట్లా ఈజీగా మీకు ఫుల్ డే వచ్చేస్తుంది బై. మీరు బేసిక్ యూజర్ అయినా సరే నార్మల్ యాక్టివిటీస్కి అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా అయితే నాకైతే బాగా నచ్చింది. ఇన్ కేస్ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ అయితే ఉంది. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై అయ్యడానికే ట్రై చేస్తాను. సో వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. ఈ స్మార్ట్ ఫోన్ అయితే మోస్ట్లీ నాకైతే ఈ ప్రైస్ కేటగిరీ బాగానే వచ్చింది. పోకో వాళ్ళ నుంచి ఆఫర్స్ అప్లై చేసుకొని కొంచెం తక్కువ వచ్చేటట్టు చూసుకొని, తక్కువ వస్తే తీసుకోమేసి అయితే అంటాను. బడ్జెట్లో వస్తుంది, 15,000కి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్. మీ ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ కింద కామెంట్ చేయండి.
కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంటాయి ఇట్లా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.